మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్ 19వ సీజన్లో బోణి కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. అచ్చిరాని ఈడెన్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఎస్ఆర్హెచ్ రెచ్చిపోయింది. 65 పరుగుల తేడాతో కోల్కతాపై విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్లో చెలరేగింది ఎస్ఆర్హెచ్. మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోర్ చేసింది హైదరాబాద్. ఇక ఓపెనర్లు హెడ్ అభిషేక్ చెలరేగి ఆడారు. సూపర్ ఇన్నింగ్స్ ఆడారు క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి. ఛేదనలో 16 ఓవర్లలోనే 161 పరుగులకు కోల్కతా ఆలౌట్ అయింది. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు యంగ్ ప్లేయర్ రఘువంశీ. ఇక బౌలింగ్లో ఉనద్ఘత్, ఇషాన్ మలింగ, నితీష్ రెడ్డి చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? ఎస్ఆర్హెచ్ అన్ని రంగాల్లో కూడా సమిష్టిగా రాణించి గెలిచినటువంటి తీరుకు సంబంధించి చెప్తూ ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, అంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ కొంత డిఫరెంట్ గా అనిపించింది. అంటే కోల్కతా ఇప్పటి వరకు మనం చూసినటువంటి మ్యాచెస్ ఒక ఎత్తు, నిన్న మొన్న జరిగినటువంటి మ్యాచెస్ ఒక ఎత్తు. సాధారణంగా చేజింగ్ కు అనుకూలంగా ఉంటాయి ఇండియా అంటే ఐపీఎల్ లో మ్యాచ్లు అన్ని అనుకున్నాం, కానీ నిన్న కొంత డిఫరెంట్ గా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల కలకత్తా ఓడిపోయింది అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ముందు ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్ లో ఫిన్నాలెన్ వికెట్ కానీ, ఆ తర్వాత కీలకమైనటువంటి సందర్భాల్లో రహానే వికెట్ కానీ, అలాగే సునీల్ నారాయణ వికెట్ కానీ, ఇలా కొంతమంది కీలక వికెట్లు అంటే నిలబడాల్సినటువంటి టైంలో వికెట్లు కోల్పోవడం అనేది కేకేఆర్ కు మైనస్ అయింది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ అనేది కేకేఆర్ కంటే కాస్త బలంగా ఉంది అని అనుకున్నాము. వాళ్ళలో నాణ్యమైనటువంటి ఫాస్ట్ బౌలర్ లేకపోవడం కూడా ఎస్ఆర్హెచ్ కొంత కలిసి వచ్చినటువంటి అంశం. అదేవిధంగా కొంత అంటే ఈ ఫీల్డింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ తప్పులు చేసినప్పటికీ కూడా ఈ రన్అట్ల విషయంలో కేకేఆర్ చేసినటువంటి తప్పులు అనేవి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కు కలిసి వచ్చాయనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక అదే విధంగా అంటే పిచ్ నుంచి వస్తున్నటువంటి సహకారాన్ని ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చక్కగా వినియోగించుకున్నారు. అంటే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ అది 200కు పైగా పరుగులు అయితే నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో చక్కగా వినియోగించుకోవడం, పరుగులు చేయడం అనేది కొంత పర్వాలేదు అనిపించేటువంటి అంశం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కూడా నెక్స్ట్ మ్యాచ్ విషయంలో కొంత పట్టు బిగించి విజయం సాధించడం అనేది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. రైట్, అంటే ఫామ్ లోకి వచ్చినట్లయినా ఎస్ఆర్హెచ్ అన్ని విభాగాల్లో అనేటువంటి దానికి ఏం చెప్తారు మీరు? ఎస్ఆర్హెచ్ అన్ని విభాగాల్లో ఫామ్ లోకి వచ్చినట్టేనా అంటే చెప్పలేము. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ అంత బలంగా ఏం కనపడలేదు. కాకపోతే నిన్న కేకేఆర్ చేసినటువంటి తప్పులు వీళ్ళకి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా రన్అట్ల విషయంలో కానీ ఏదైనా సరే ఫీల్డింగ్ మాత్రం కొంత ఓకే పర్వాలేదు అనిపించారు. అంటే మిగిలిన విభాగాలకు సంబంధించి అంటే బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కి సంబంధించి చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి. అలాగే ఇషాద్ కిషన్ వికెట్లు కానీ, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ లో కొంత వీళ్ళు లోపాలు ఇవన్నీ కూడా కొంత ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ సహజమే. ఏదైనా ఉన్నప్పటికీ కూడా కొంత ఓకే పర్వాలేదు. అంటే ఓపెనర్ల విషయంలోనే ఎస్ఆర్హెచ్ ఒకంత స్ట్రగుల్ అయింది. సో ఇప్పుడు ఫామ్ లో అంటే లైన్ లోకి వచ్చినట్టే అని అనుకోవచ్చు అంటారా? హెడ్ గారి, అభిషేక్ శర్మ గారి. ఎస్, వాళ్ళిద్దరూ లైన్ లోకి వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనేది బలపడినట్టే. మనం ఏదన్నా చూసుకున్నప్పుడు కూడా ఏ మ్యాచ్ లో చూసుకుంటాం వాళ్ళిద్దరూ ఆడితేనే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనేది బలంగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ విజయం సాధించడానికి వాళ్ళిద్దరు వికెట్లే కీలకం అవుతాయి. కాబట్టి ఇక్కడ అంటే కీలకమైనటువంటి సమయాలు అంటే పవర్ ప్లేలో కానీ మరికొన్ని సమయాల్లో కానీ వికెట్లు తీయటం అనేది అంటే వికెట్లు కోల్పోవడం అనేది ఎస్ఆర్హెచ్ కు కొంత మైనస్ అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న అంటే పవర్ ప్లే లో చేసినటువంటి పరుగులు ఏదైతే ఉంటాయో దాదాపుగా 60-70 పరుగులు చేసినట్టున్నారు నిన్న. అది చాలా వరకు కూడా ప్లస్ అవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత దూకుడుగా ఆడితే బాగుంటుంది అనేది కూడా కొంత ఉన్నటువంటి అభిప్రాయం. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఎస్ఆర్హెచ్ గెలిచినటువంటి తీరుకు సంబంధించి మళ్ళీ ఎస్ఆర్హెచ్ గాడిలో పడింది, అన్ని రంగాల్లో కూడా రాణిస్తోంది. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బోణి కొట్టినటువంటి విధానానికి సంబంధించి కూడా అభిమానులు సంతోషంలో ఉన్నారు. అచ్చిరాని ఈడెన్ గార్డెన్స్లో కూడా కోల్కతా నైట్ రైడర్స్పై ఎస్ఆర్హెచ్ రెచ్చిపోయింది. 65 పరుగుల తేడాతో కోల్కతాపై విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ చెలరేగి ఆడింది. మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 226 పరుగులు భారీ స్కోర్ చేసింది హైదరాబాద్. ఇక ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ చెలరేగి ఆడారు. ఇక క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా సూపర్ ఇన్నింగ్స్లు ఆడారు. ఛేదనలో 16 ఓవర్లలో 161 పరుగులకు కోల్కతా ఆలౌట్ అయింది. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు యంగ్ ప్లేయర్ రఘువంశీ.
బౌలింగ్లో ఉనద్గత్, ఇషాన్ మలింగ, నితీష్ రెడ్డి చెలరేగి ఆడారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు.